బుచ్చిబాబు, ఏంటి వీళ్ళనేది? నువ్వు చెప్తేనే కదా పెళ్లి ఒప్పుకున్నాను. తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వచ్చి ఆపేయమంటున్నారు. అసలు అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారండి? అరే, ఎంత దాకా వచ్చాక ఇప్పుడు ఇష్టం లేదంటే ఎలాగండి? మీరు అన్నది కరెక్టే అనుకోండి, కానీ ఇది పిల్లల జీవితాలకు సంబంధించిన విషయం కదండి. మా పరువు గురించి కూడా ఆలోచించాలి కదండి. అంటే అది కాదండి, పెళ్ళైన 4 రోజుల తర్వాత విడాకులు అప్లై చేస్తే అప్పుడు పోదా మీ పరువు? ఏం మాట్లాడుతున్నారండి? మీరేం మాట్లాడతారండి? ఆగరా అంకుల్, ఏ తప్పు జరగకూడదని రాజా అంజలి పెళ్లికి మిమ్మల్ని ఒప్పించాను. ఈ పెళ్లి జరిగితే అదే తప్పు జరుగుతుందండి. మామయ్య గారు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? పెళ్లి మాత్రం ధూమ్ధామ్గా జరగాలి. మా లీడర్స్ అంతా వస్తున్నారు. ఏ లోటు రాకుండా చూసుకోండి. అది కాదు బాబు, నేను చెప్పొచ్చేది ఏంటంటే రాజా, ఎవరు దీన్ని అడ్డపెట్టింది? సుబ్రాజ్ గారు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. పెళ్లి పనులు అవి ఉంటాయి కదా, బయలుదేరండి. బయలుదేరండి, బయలుదేరండి. కమాన్, బయలుదేరండి. రేపు కళ్యాణ మండపంలో కలుద్దాం. నా పెళ్లి బట్టలు నీ చేత్తో నాకు ఇస్తే పెళ్లి పీటల మీద కూర్చుంటాను. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? ఆగండ్రా, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను రాజా. ఆ రోజు నేను అంజలి కోరుకుంటుందని తెలిసే మీ ఇంట్లో ఒప్పించాను. తను నేను ఇష్టపడుతుందే తప్ప ప్రేమించట్లేదని తెలుసుకున్నాకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజా, తప్పు జరిగింది నా వల్ల, అందుకే క్షమించమని అడుగుతున్నాను. నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే రాత్రి పడుకునే ముందు చివరి ఆలోచన, ఉదయం లేచాక మొదటి ఆలోచన నేనే కావాలి. అలాంటి ప్రేమ నీలో ఉందంటావా? మనిద్దరిలోనూ లేదు. ఆ ప్రేమ బుచ్చిబాబులో ఉంది. రాజా, పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అవసరం లేదు, కానీ పెళ్ళైన తర్వాత ఆ బంధం బలపడాలంటే ప్రేమ కావాలి. ఆలోచించు. ఏంటో ఆలోచించేది? కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరగకుండా చేసి నిన్ను దెబ్బ కొట్టాలని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాకే తెలిసింది పాప పార్టీ మార్చిందని. శభాష్, నీకేం భయం లేదు, ధైర్యంగా తాలికట్టు, నేనున్నాను. లేదండి, రాజాని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నొప్పించి కాదు. మేము మాట్లాడుకుంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దయచేసి మీరు గొడవ చేయకండి. ఓహో, ఇదో ట్విస్టా? నాకు కావాల్సింది వీడు కుళ్ళి కుళ్ళి ఏడవడం. రే చింటాన్, అమ్మాయి నీకు నచ్చిందేమో చూడరా. సూపర్ అన్నా. ఇంకేం, నువ్వు వెళ్ళి తాలికట్రా. ఆగన్నా, మేము ఫ్రెండ్సే అన్నా. వద్దన్నా, నేను చెప్పేది నాన్న. దున్నపోతులా ఉన్నావు, అర్థం కావట్లేదా? మేము ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. మధ్యలో నువ్వెవడరా?
ఏయ్! నన్నే కొడతావురా? అంటే టెన్షన్లో ఎమోషన్ వచ్చేసి నీ మీద చేసుకున్నాను. నన్ను క్షమించన్నా. క్షమించమని అడిగాను కదన్నా. అన్నా దెబ్బకి దెబ్బ చెల్లి అయిపోయింది, ఇంకా ఆపే అన్నా. వాళ్ళు అయిపోయాడు. కాసేపు వెయిట్ చేయండి, మీ వాడి బాడీ బయటకు వస్తుంది. అన్నా తప్పదంటే తప్ప, వైలెన్స్ ని ఎంకరేజ్ చేసే మెంటాలిటీ కాదన్నా నాది. అంటే ఏంట్రా? కొడతావా? 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 కొట్టు! ఒరే నేను కొట్టేదాకా సాటిస్ఫై అయ్యేలా లేవురా నువ్వు. కొంచెం ఆపు నాన్న. సారీ అన్న. కండలదే ఉందన్న, 4 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే ఎవరికైనా వస్తాయి. నీ బలం 10 మంది మీద ఉపయోగిస్తే రౌడీ అంటారన్న, అదే 10 మంది కోసం ఉపయోగిస్తే గొప్పోడు అంటారన్న. అన్న ఇక్కడ అసలు మన ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదన్నా. నా మంచితనంతో నువ్వు నన్ను వదిలేసావంతే, ఓకేనా? బయట అలా చెప్పు. ఏంటన్నా నా మాటనవా? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? పద సొక్క వేసుకో. ఆగండ్రా, మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. సారు చాలా సాఫ్ట్, గొడవలొద్దు. తీసుకోనా? మూవ్ అంటే మూవ్ ఆయింట్మెంట్ రా. ఓహో, ఇంకేం కాలేదు కదా? నిర్ణయం నీదే రాజా. బాబు, అంజలి నీతో నన్ను పోల్చమాట్లాడిన క్షణం నుంచి నేను నీ గురించి ఆలోచించాను. ఛత్రికి నేను పెళ్లికి బయలుదేరుతుంటే మా అమ్మ నాన్న కూడా నన్ను ఆశీర్వదించడానికి రాలేదు. అదేమంటే నేను చేసేది తప్పంట. ఇక్కడ లోపల నీకేమైపోతుందో అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంజలితో సహా అందరూ కంగారు పడ్డారు. అంజలి మనసులో నువ్వు ఉన్నావని తెలిసి కూడా ఈ తప్పు చేయడానికి రెడీ అయ్యాను.
కారణం ఏంటో తెలుసా? నా అహం. నిన్ను ద్వేషించేవాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తావు, నాలాంటి వాడిని కూడా ఫ్రెండ్ అంటావు. గెలిచావు బుచ్చిబాబు, నువ్వే గెలిచావు. గుర్తుందా, నీ హీరోని నీతో కలుపుతానని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటాను. అంజలి నీదే.